అప్పుడు రేపు పొద్దున అదనపు నీళ్ళు వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు కాజా దగ్గర నువ్వు రోడ్డుని పైకి కడితే ఇటు ఏమైంది? టోల్గేట్ మునిగింది. ఇంకోటి ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో 3 అడుగులు 4 అడుగులు పైకి లేపాలా, లేకపోతే ఎప్పుడైనా ఈ పరివాహక ప్రాబ్లమే కదా నీకు. అలా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తాయి కదా నీళ్లు. ఇప్పుడు కాజా దగ్గర టోల్గేట్ కట్టినందుకు, అదే ఈ ఫ్లైఓవర్ విజయవాడ వైపు కేసినందుకు కానీ రోడ్డు ఇటు వచ్చి టోల్గేట్ దగ్గర మునిగిపోయింది. మొన్న 2 సార్లు మునిగింది కదా వరుసనే. రేపు ఇక్కడ ఏమవుతుంది? అసలు ఇది ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇంజనీరింగ్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అదే కదా. ఇంకోటి నిరంతర ప్రవాహ ప్రాంతం అది. కృష్ణానది కాదు నేను చెప్పేది. నిరంతరం కొండవీటి వాగు వస్తానే ఉంటుంది, నిరంతరం పాలవాగు వస్తానే ఉంటుంది. దాన్ని వేరే చోటకి తీసుకెళ్లే మార్గమే లేదు నీకు. అలాంటి చోట్లను నువ్వు ఎలాగ పరిష్కరిస్తావు అంటే నిరంతరం ఆ నీళ్లు తోడతానే ఉండాలి, పోస్తానే ఉండాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఓ ప్రభుత్వానికి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? రిజర్వాయర్లు కట్టినంత మాత్రానేమి రేపు పొద్దున వర్షాలు వస్తే ఆ నీటి ప్రవాహాన్ని అయితే కంట్రోల్ చేయలేవు. ప్లస్ అక్కడే నీళ్లు, అక్కడ ఆ ప్రాంతాలు మునుగుతాయి కదా మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయ్యాక. ప్లస్ దాన్ని ఇక్కడ నువ్వు రిజర్వాయర్ కట్టాక నీళ్ళు కృష్ణానదిలో పోయాలంటే మళ్ళీ అవి మళ్ళీ తీసుకెళ్లి తోడాలి. తోడు 24 గంటలు రాజధానిలో నీళ్లు తోడుకోవడం ఉంటుందా? ఎక్కడన్నా ఉంది అసలు ప్రపంచంలో? నేను నిన్ననే ఎవరో నిపుణులతో మాట్లాడితే నెదర్లాండ్స్ ఒక్క చోట ఉందట, అక్కడ ఆప్షన్ లేదట వాళ్ళకి.